నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు దక్షిణ ఆసియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్నటి దాకా భారత్పై కన్నెర్ర చేసిన ట్రంప్ ఇప్పుడు ఒక్కసారిగా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై టారిఫ్లను భారీగా తగ్గించారు. ఇది చూసి పాకిస్తాన్ గుండె ఆగిపోయినంత పనవుతోంది. నమ్మిన బంటుకు నడి సముద్రంలో మునిగినట్టు ట్రంప్ను ప్రసన్నం చేసుకోవటానికి పాక్ చేసిన ప్రయత్నాలన్నీ బూడిదిలో పోసిన పన్నీరయ్యాయి. అసలు ఈ టారిఫ్ వార్ కథ ఏంటి? భారత సాధించిన ఈ గ్రేట్ విక్టరీ వెనుక ఉన్న మతలబు ఏంటి? లెట్స్ వాచ్. అంతర్జాతీయ దౌత్య రంగంలో ఇప్పుడు ఒకే ఒక చర్చ. అమెరికా విధిస్తున్న టారిఫ్ షాక్. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో వాణిజ్య యుద్ధాన్ని తీవ్రం చేశారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే అమెరికా కాళ్ల దగ్గర మోకరిల్లిన పాకిస్తాన్కు ట్రంప్ గట్టి షాక్ ఇవ్వగా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే భారత్ మెరుగైన డీల్ సాధించింది. ఇరుగు పొరుగు బాగుండాలని కోరుకోవాలి, కాని పొరుగువాడి కంట్లో నలుసు పడితే సంబరపడే పాకిస్తాన్కు ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తోంది. దక్షిణాసియాలో ఇప్పుడు పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. అమెరికా భారత్పై ఉన్న టారిఫ్లను అనూహ్యంగా 18% తగ్గించడమే దీనికి కారణం. మొన్నటి వరకు మన దేశంపై 50% టారిఫ్లు ఉంటాయని హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు భారత్తో చర్చల తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత దౌత్యం ఇక్కడ అద్భుతంగా పనిచేసింది. గతంలో 50%గా ఉన్న ఈ టారిఫ్లు ఇప్పుడు అమెరికాకు సన్నిహితంగా ఉండే ఇతర దేశాల కంటే తక్కువ స్థాయికి రావడం విశేషం. ఇది కేవలం వ్యాపారమే కాదు, అంతర్జాతీయ వేదికపై భారత్కు పెరుగుతున్న బలానికి నిదర్శనం. భారత్కు ఈ టారిఫ్ ఊరట దక్కడంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా పాకిస్తాన్ పరిస్థితి వర్ణనాతీతం. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాక్ ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి పడరాని పాట్లు పడింది. ఎంతలా అంటే ఏదైనా ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు అన్న సామెత చందంగా పాకిస్తాన్ నేతలు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారని గుడ్డిగా నమ్మారు. చివరకు గాజా విషయంలోనూ అమెరికా వైఖరిని సమర్థిస్తూ సైన్యాన్ని పంపడానికి సిద్ధపడ్డారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ అమెరికా చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ దేశానికి రేర్ ఎర్త్ మినరల్స్ ఇస్తామని ఆశ చూపారు. ఇన్ని చేసినా చివరకు మిగిలింది ఏంటి అని వారికి వారే ప్రశ్నించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఒకటే హడావుడి. భారత్పై అమెరికా భారీగా టారిఫ్లు విధిస్తుందని, తమకు మాత్రం రాయితీలు లభిస్తాయని అక్కడి మేధావులు, నెటిజన్లు పండగ చేసుకున్నారు. ఒకానొక దశలో భారత్పై 50% టారిఫ్ ఉంటుందనే ప్రచారం జరగ్గానే మాకు తక్కువ ఉంది అంటూ చంకలు గుద్దుకున్నారు. కానీ తీరా లెక్కలు బయటకు వచ్చేసరికి పాక్ గుండె ఆగినంత పనైంది. అడగనిదే అమ్మైనా పెట్టదు, కానీ అడిగినా పెట్టని స్థితిలో పాకిస్తాన్ ఉంది. గోడ మీద పిల్లివాటంలాగా అటు చైనాను ఇటు అమెరికాను మేనేజ్ చేద్దామనుకుంటే చివరకు అమెరికా విసిరిన టారిఫ్ బాదుడుకు పాక్ విలవిల్లాడుతోంది. అమెరికా తాజాగా ప్రకటించిన టారిఫ్ జాబితాలో పాకిస్తాన్పై 19% పన్ను విధించింది. అదే సమయంలో భారత్పై విధించిన పన్ను దీనికంటే 1% తక్కువగా ఉండడం గమనార్హం. అంటే భారత్ కంటే పాకిస్తానే ఎక్కువ భారాన్ని మొయ్యాల్సి వస్తోంది. పాకిస్తాన్ విదేశాంగ విధానం ఎప్పుడు యాచన లేదా బానిసత్వం చుట్టూనే తిరుగుతుంటుందని ఆ దేశ మేధావులే ఇప్పుడు వాపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి పాక్ పాలకులు చేయని ప్రయత్నం లేదు. కానీ అంతర్జాతీయ సంబంధాల్లో వ్యక్తిగత పొగడ్తలు పనిచేయవని, కేవలం దేశ ప్రయోజనాలే ముఖ్యమని ట్రంప్ మరోసారి నిరూపించారు. ఈ అంశంపై పాకిస్తాన్కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్తలు, సామాజిక విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. దౌత్యం అనేది ఆత్మగౌరవానికి సంబంధించినది, బానిసత్వానికి సంబంధించినది కాదు అంటూ గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం పాకిస్తాన్కు అలవాటే. కానీ అమెరికా వద్ద ఆ పప్పులు ఉడకలేదు. చాదస్తపు మొగుడు చెబితే వినడు, కొడితే గాని దారికి రాడు అన్నట్లుగా ట్రంప్ దెబ్బకు ఇప్పుడు పాక్ పౌరులకు వాస్తవాలు బోధపడుతున్నాయి.
సోషల్ మీడియాలో జావేద్ హసన్ అనే యూజర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పాకిస్తాన్లో వైరల్ అవుతున్నాయి. ఆయన విశ్లేషణ ప్రకారం భారత్ ఎప్పుడూ అమెరికా ముందు తలవంచలేదు. భారత్ ఎప్పుడూ ట్రంప్కు నోబుల్ శాంతి బహుమతి కావాలని అడగలేదు. ఆయన్ను అతిగా పొగడలేదు. కానీ తమ దేశ ప్రయోజనాల విషయంలో మాత్రం పక్కాగా వ్యవహరించి బెస్ట్ డీల్ సాధించుకుంది. నిజానికి భారత్ తన మార్కెట్ శక్తిని, వ్యూహాత్మక ప్రాధాన్యతను అమెరికాకు తెలిసేలా చేసింది. అందుకే భారత్పై టారిఫ్లు ఉన్నప్పటికీ అవి పాకిస్తాన్ కంటే తక్కువ ఉండటం విశేషం. పాక్ మాత్రం ట్రంప్ను ఆకాశానికెత్తినా చివరకు ఆయన మొండి చేయి చూపారని అక్కడి ప్రజలు కలవరపడుతున్నారు. పాకిస్తాన్ పౌరులు తమ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనకంటే భారత్ మెరుగైన స్థితిలో ఉంది అన్న వాస్తవాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు అమెరికా విధిస్తున్న వాణిజ్య ఆంక్షలు పాక్ వెన్నుముకను విరుస్తున్నాయి. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. భారత్ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతుంటే పాకిస్తాన్ మాత్రం అనవసరపు అతిశయంతో దెబ్బతిన్నది. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్టు భారత్కు నష్టం జరుగుతుందని కోరుకున్న పాకిస్తాన్కు ఇప్పుడు రెట్టింపు నష్టం వాటిల్లింది. ఈ డీల్లో మరో ముఖ్య అంశం రష్యా ఆయిల్. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు భారత్పై విధించిన అదనపు 25% టారిఫ్ను కూడా అమెరికా ఉపసంహరించుకుంది. భారత అంబాసిడర్ సెర్గియో గోర్ స్పష్టంగా చెప్పారు, చివరి టారిఫ్ రేటు కేవలం 18% ఉంటుందని. ఇది మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల గ్లోబల్ మార్కెట్కు పెద్ద బూస్ట్. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఇది భారత పారిశ్రామికవేత్తలకు మరియు ఎగుమతిదారులకు పెద్ద ఊరట అని కొనియాడారు. పాకిస్తాన్ తన బానిసత్వ ధోరణి వీడి ఆత్మగౌరవంతో కూడిన దౌత్యాన్ని అనుసరించకపోతే మునుముందు మరిన్ని కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి అమెరికా టారిఫ్ వార్లో పాకిస్తాన్కు భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. పొరుగు దేశం మీద పడి ఏడవటం మానేసి తమ సొంత కాళ్ల మీద నిలబడటం నేర్చుకోకపోతే పాకిస్తాన్కు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. భారత్ మాత్రం తన దౌత్య చతురతతో అగ్రరాజ్యాన్ని కూడా ఒప్పించగలిగింది. అతి వినయం దుర్తలక్షణం అన్నట్టు పాకిస్తాన్ చేసిన అతి ప్రయత్నాలు ఆ దేశానికి ఏమాత్రం ఉపయోగపడలేదు. భారత్ మాత్రం తన వ్యూహాత్మక చతురతతో అమెరికాను ఒప్పించి తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంది. ఈ టారిఫ్ తగ్గింపుతో భారతీయ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో మరింతగా దూసుకుపోవడం ఖాయం.